ఇది నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాసిన. నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు మీరన్నా పట్టించుకోండి, స్పందించండి, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తే దీని మీద కూడా ఈరోజు వరకు స్పందన లేదు. నెక్స్ట్ సరే, దీన్ని బట్టి ఇలా ఒకటి ఏమర్థమవుతుంది, చంద్రబాబు రేవంత్ గారి మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ఇలా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఈ మౌనం? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంటే అటు కృష్ణాలో 65 టీఎంసీలు అదనంగా ఇచ్చిండ్రు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ అయితే నువ్వు మాట్లాడు, గోదావరి బనకచెర్ల కడితే నీ నోరు పెగలదు. అంటే దీన్ని బట్టి మరి బాబు గారికి ఈ రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రానికి తీవ్రని ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వం అని డౌట్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి చూస్తుంటే పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన పాకులాడుతున్నట్టున్నది. ఈయన మౌనం పక్క రాష్ట్రాలకు వాళ్ళ యొక్క ప్రయోజనాలను బలోపేతం చేస్తున్నట్టుగా ఈరోజు కనబడతా ఉంది. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ పోయింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో. ఆనాడేమో అసెంబ్లీలో ఏమన్నాడు, మన రాష్ట్రానికి గుండు సున్నా వచ్చింది, ₹1 ఇయ్యలే బడ్జెట్లో, నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైకాట్ చేస్తున్నా అన్నాడు. మరి మొన్న పోయిండు. నేను అనుకున్న ఆయన పోయిండంటే ఈ గోదావరి బనకచెర్ల అడగనీకే పోయిండేమో. నేను కూడా ఒక ట్విట్టర్ పెట్టినా, మర్చిపోతాడేమో, యాద్ చేద్దాం రేవంత్ రెడ్డి. కానీ ఆ మీటింగ్ పోకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రధానమంత్రి గారిని అడుగు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవని కూడా ట్వీట్ పెట్టినా. కానీ ఏమో మరి నీతి ఆయోగ్లో ఏం చేసిండో కానీ ఒక్క మాట అయితే మాట్లాడలే, అడగలే. కనీసం రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూని రైజ్ కూడా చేసే ప్రయత్నం చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు యొక్క దూకుడును ఎందుకు అడ్డుకోలేకపోతుంది, ఎందుకు చోద్యం చూస్తున్నది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. దీని మీద మన ప్రభుత్వం, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్లీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు. టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని కోరుతా ఉన్నా. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి, ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం. మూడవ డిమాండ్, అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా మీరు. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, సుప్రీంకోర్టుకు వెళ్దాం. ఎందుకంటే స్టాట్యుటరీ అప్లికేషన్స్ ఏది కూడా ఫుల్ఫిల్ అయితలేదు. జీఆర్ఎంబీ అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, నీటి కేటాయింపులు లేవు, బుల్డోజ్ చేసి ప్రాజెక్టు కడుతున్నారు. కనుక మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే సెక్షన్ 3 రైట్ రాయల్గా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయమని కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. సెక్షన్ 3 కింద కేసీఆర్ గారు సాధించిండ్రు. దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. సెక్షన్ 3 వద్దు, 2 రాష్ట్రాల మధ్య నీటి విభజన చేయొద్దు అని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. మన హక్కును నదీ పరివాహక ప్రాంత ఆధారంగా మా నీళ్లు మాకు ఇయ్యండి అని హక్కును అడిగి మనం కేంద్రం నుంచి సెక్షన్ 3ని సాధిస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోతుంది. మరి నువ్వెందుకు సుప్రీంకోర్టుకు పోవు? నువ్వెందుకు సుప్రీంకోర్టు గడప దొక్కి మన రాష్ట్ర హక్కులు కాపాడవు అని నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ పోతావు, అడగవు. అపెక్స్ కౌన్సిల్ పెట్టమని జలవనరుల శాఖకు లెటర్ రాయవు, చంద్రబాబు నిలదీయవు, ఉద్యమానికి శ్రీకారం చుట్టవు, కనీసం సుప్రీంకోర్టుకు కూడా పోవు. అంటే ఏమర్థమవుతుంది? నువ్వు అడుగులకు మడుగులు వస్తున్నావు ఆంధ్రప్రదేశ్కు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. సో ఈ వెంటనే మా డిమాండ్స్ను మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నెక్స్ట్, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఇది
చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఇంకో లాస్ట్ పాయింట్ నేను అదే చెప్తున్నా. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు బురద రాజకీయాలు, కేటీఆర్ గారి మీద కేసు పెట్టి పిలిచి డైవర్షన్ పాలిటిక్స్, కేసు పెట్టి పిలుచుడు, లేదా కాళేశ్వరం మీద బురద జల్లుడు, ఇవి కాదు కదా. నువ్వు ముందు మన కాళేశ్వరంలో ఆ బ్యారేజ్ని వెంటనే మరమ్మత్తు చేసి మన నీటి హక్కులను కాపాడే ప్రయత్నం చెయ్యి. రాజకీయాలు చేయాలంటే చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టకు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కులు కాపాడాలి. అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులు కూడా, మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా స్పందించి ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని ఇటు బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఈ చిల్లర రాజకీయాలు, ఈ దుష్ప్రచారాలు, ఈ బురద రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.